ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో ఈ మాటలు వింటున్న వారందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. పెద్దేమో క్రీస్తు సంఘం, తూర్పుగోదావరి జిల్లా. యోహాను సువార్త 4వ అధ్యాయము 50వ వచనం. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా, ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. ఇక్కడ నమ్మి వెళ్ళడం అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం తలంచినప్పుడు, అంటే ఒక కార్యాన్ని ఆరంభించాలని తలంచినప్పుడు మొదట మనము దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన విశ్వాసం ఎలాగ ఉండాలి అంటే, అది జరుగుతుంది అనేటువంటి విశ్వాసంతో రావాలి. ఎందుకంటే మన విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. అంతేకాని ఇది జరుగుతుందో జరగదో అనేటువంటి అవిశ్వాసంతో వెళితే, ఇది జరుగుతుంది అనేటువంటి నమ్మకాన్ని అపవాది మనలించి లాగేసుకొని దేవుని మీద అపనమ్మకం కలిగేటట్టుగా, అంటే మన విశ్వాసం బలముగా లేనిదిగా తయారు చేయడానికి అపవాది తన ప్రయత్నాన్ని కొనసాగిస్తాడు. అందుకని మన ప్రార్థన, మన విశ్వాసము దృఢమైనదై బలమైనదై ఉంటే మన కార్యానికి ఏ అడ్డంకులు రావు. ఒకవేళ మన విశ్వాసము ఇది జరుగుతుందా జరగదా అనేటువంటి అవిశ్వాసం వైపుకి వెళితే, మన విశ్వాసమే మన కార్యానికి అడ్డుబండగా ఉంటుంది. అందుకని మార్కు సువార్తలో మనం ఒక మాట చదువుతాం. 11వ అధ్యాయము 24వ వచనం. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. చూడండి, వేరే ఏమీ లేదు, మనకి పెట్టుబడి లేదు, నమ్మడం. ఆ నమ్మడం కూడా పరిపూర్ణంగా ఇది నాకు జరుగుతుంది అనేటువంటి నమ్మకం. ఇది జరుగుతుందనే నమ్మకం ఎప్పుడు వస్తుంది అంటే, మీకు పరిపూర్ణంగా దేవుణ్ణి నమ్మినప్పుడు. అందుకనే ప్రభువారు అంటాడు, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలముతోనూ అంటాడు. అంటే ఆయనకి పరిపూర్ణమైనటువంటి నమ్మకము, పరిపూర్ణమైనటువంటి హృదయము, పరిపూర్ణమైనటువంటి బలము ఆయనకి మాత్రమే కావాలి. అప్పుడు నువ్వు ఏది తలపెట్టినా, ఏ కార్యము తలపెట్టినా అది దేవునికి అనుకూలమైనది, దేవునికి నచ్చేది, దేవునికి ఇష్టమైనది నువ్వు చేసినట్లయితే ఖచ్చితంగా ఆ కార్యంలో నీవు సఫలం పొందుతావు. అందుకనే నమ్ముట మన వంతు, చేయుట దేవుని వంతు. అందరికీ వందనాలు.